కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 22 నుంచి చదవండి. కొరింథియన్స్ చాప్టర్ ఫస్ట్ చాప్టర్. ఇదేమి అన్నపానములు పుచ్చుకొనుటకు మీకు ఇండ్లు లేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా? మీతో ఏమి చెప్పుదును? దేనిని గురించి మిమ్మల్ని మెచ్చను. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన కొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. ఇప్పుడు చదువు 20వ వచనం నుంచి చదువు. 11, 20. మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభువు రాత్రి భోజనము చేయుట సాధ్యం కాదు. ఏలయనగా మీరు ఆ భోజనము చేయనప్పుడు ఒకని కంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనం చేయుచున్నాడు. ఇందువలన ఒకడు ఆకలి గొనుచు మరి ఒకడు మత్తుడగును. ఇదేమి అన్నపానములు పుచ్చుకొనుటకు మీకు ఇండ్లు లేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా? మీతో ఏమి చెప్పుదును? మీతో ఏం మాట్లాడతాను? దీనిని గూర్చి మిమ్మల్ని మెచ్చను. నేను నీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందాను. అక్కడ ఆగండి. అపోస్తుడైన పౌలు కొరింథీ సంఘంతో మాట్లాడుతున్న మాట. కొరింథీ సంఘం ప్రారంభంలో దేవుని సంఘం. మీరు మొదటి అధ్యాయం 1వ వచనం చదువుతుంటే దేవుని సంఘము అని పిలుస్తాడు. చూస్తారా? ఫస్ట్ కొరింథియన్స్ మొదటి అధ్యాయం 1వ వచనం. దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన పౌలును సహోదరుడైన సోస్తెనేసును కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు. ఏ సంఘం అంటే ఇది? కొరింథీలో ఉన్న దేవుని సంఘం. ఏ సంఘము? దేవుని సంఘం. అంటే ప్రారంభంలో ఇది దేవుని సంఘమే. మనమందరం కూడా ప్రారంభంలో దేవుని బిడ్డలమే. ఇప్పుడే పిచాచులాగా తయారవుతున్నాం. ప్రారంభంలో దేవుని చేత ఎన్నుకోబడి, దేవుని చేత ఏర్పాటు చేయబడి, దేవుని చేత పిలువబడి, దేవుని సంకల్పాన్ని గ్రహించి దేవుని సంఘముగా పిలువబడ్డారు. కానీ వారు రాను వారి భక్తి జీవితంలో దైవ కార్యానికి వ్యతిరేకంగా కార్యం చేశారు. అందుకే అంటాడు, ప్రారంభంలో మిమ్మును దేవుని సంఘము అని అన్నాను, పొరపడ్డాను, కానీ ఇప్పుడు అన్నానంటే బాధేస్తుంది అంటాడు. సరే, ఇదంతా ఒక పార్టులే గాని కొరింథీ సంఘముతో అపోస్తుడైన పౌలు తెలియచేస్తూ ఇక్కడ 11వ వచనం మొదటి వచనంలో 11వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, నేను క్రీస్తును పోలి నడుస్తున్నాను కనుక మీరు నన్ను పోలి నడవండి. ఈరోజు బల్లాడదు కదా, అవునా? కాబట్టి ఒక విషయం చెప్పాలి మీకు. అది అట్లాగే ఉంచి 56వ యెషయా గ్రంథం 10వ వచనం ఏంటి?
56వ యెషయా గ్రంథం 10వ వచనం ఏంటి? వారి కాపరులు గుడ్డివారు. ఎవరు? కాపరు. ఎవరు? కాపరు. వారి కాపరులు గుడ్డివారు. వారందరూ తెలివిలేని వారు. ఆ. వారందరూ ఆ. మూగ కుక్కలు, ఆ. మురుగలేరు. కలవరించుచు పట్టుకోన వారు నిద్రాసక్తులు. కుక్కల తిండికి అతురపడును. కుక్కల తిండికి ఆతృత పడినట్లు ఎంత తినినను ఆ. వాటికి తృప్తి లేదు. చాలు. వారి కాపులు ఎవరు? మీరా? వాషం గారు, వారి కాపులు ఎవరు? మీరా? ఎందుకు అక్కడ మాట రాశాడు? చాలా సార్లు చదువుకుంటూ పోతాం కదా, ఏమైనా ఆగి ఆలోచించారు అక్కడ. వారి కాపులు గుడ్డివారు అన్నాడు కదా. కాపులు ఎందుకు గుడ్డివాడు అయ్యారు? దాని తర్వాత ఏమిచ్చాడు? వారందరూ తెలివిలేనివారు. తెలివి లేని వాడు అన్నాడు. ఎందుకు తెలివి లేని వాడు అన్నాడు? మూడవది ఏంటి? మూగ కుక్క. కుక్క ఏం చేస్తుంది? దొంగ వస్తే దొంగ ఇంటికి వచ్చాడు, ఏం చేస్తుంది? గట్టిగా చెప్పు. మురుగుతుంది కదా. కానీ కుక్క మరగకుండా కలగకుండా కూర్చుందంట. దేనికి? ఇప్పుడు మీలో ఎవరైనా తప్పు చేశారనుకోండి, ఆ తప్పు మాకు తెలిసింది అనుకోండి, ఆ తప్పు మాకు తెలిసినా సరే మేము మిమ్మల్ని గర్దించట్లా. ఒకడు దొంగతనం చేస్తున్నాడు. దొంగతనం చేసేటప్పుడు నీవు దొంగతనం చేశావని కాపరి ఖండితంగా చెప్పాలి. నీవు కూడా ఖండితంగా ఒప్పుకొని వాళ్ళ చేతులు వేయాలి. గుర్తించి ఖండితంగా చెప్తేనే అతడు కనులు ఉన్న కాపరి అంటాడు. ఇప్పుడు తెలిసి కూడా చెప్పట్లేదు అంటే గుడ్డివాడా కాదా? గుడ్డోడికి ఏమైనా కనబడుతుందా? అట్లా చెప్పినందుకే 2-3 పోయారు. మొహం మీద చెప్తే నచ్చం కదా, అవునా? మొహం మీద చెప్పే సేవకుడు నచ్చడు. కానీ వాక్యం ఏం చెప్తుంది? వారి కాపరులు గ్రుడ్డివారే ఉన్నారు. దేనికి గ్రుడ్డివారు అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పట్లేదు కనుక ఆ కాపరికి గ్రుడ్డితనం వచ్చేసింది. మీరిచ్చే దశంభాగాలకి కానుకలకి బానిసలం అయిపోయి చేసే తప్పుని ఏదెత్తి చూపించి ఇది చేస్తున్నా ఒప్పుకో, ఈ తప్పు నుండి బయటపడండి అని చెప్తే మీరు ఎక్కడ సంఘానికి రాకుండా పోతారు అని బాధ మాకు. ఉన్నావా? ఉన్నారా లేదా? ఇంకా అట్లా కానీ ఫిల్టర్ చేస్తే 5% ఏముంటారేమో. మిగతా 95% ఏమవుతాం? వ్యభిచారం చేస్తున్నారు అనుకో, ఈ తప్పు తప్పమ్మా అన్నా అనుకో, మందిరానికి రావడం మానేస్తాం. అందుకే కాపరి మూగ కుక్కయ్యాడు అక్కడ. తప్పును తప్పుగా ఖండించట్లేదు కాబట్టి. అందరూ కాదు, కొందరు. అదే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చదవండి. మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నది. ఎవరి విషయంలో మరుగు చేయబడింది? సువార్త అనేది మరుగు కాకుండా ఉండాలి
ఉండాలి అంటే, వ్యక్తి నశించకుండా ఉండాలి అంటే సువార్త నిత్యము ప్రకటించాలి. కానీ సువార్త నిత్యము ప్రకటించకుండా సువార్తను మరుగు చేస్తున్నాం కాబట్టి పాపం పడిపోతుంది. సువార్త నిత్యము బోధింపబడుతూ ఉంటే, సువార్త నిత్యము ప్రచురింపబడుతూ ఉంటే ప్రజలలో భయము, భయపడుట వలన వారు దేవుని వాక్యానికి లోబడిపోయి పాపం చేయడానికి భయపడతారంట. సువార్త ఏమైంది? మరుగైపోయింది కాబట్టి వాడు నశించిపోతున్నాడు. కింద అంటాడు కదా, మీరు దేవుని స్వరూపమందు ఉన్నారు కనుక క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకారము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము. ఇప్పుడు నీ మీద ఏం ప్రకాశించట్లేదు? క్రీస్తు ప్రకాశం నీ మీద రావట్లేదు అంటే నువ్వు సువార్తను నమ్మట్లేదు. సువార్తకు నీవు లోబడట్ల. ప్రకాశింపకుండానట్లు ఈ యుగ సంబంధమైన దేవత. ఏ యుగ సంబంధమైన దేవత అండి? ఏ యుగ సంబంధమైన దేవత? ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు రొడ్డితనము కలుగజేసెను. ఇప్పుడు పాస్టర్ ఏమయ్యాడు? దశంభాగాలు, కానికలు అనే యుగ సంబంధమైన, ఈ యుగ సంబంధమైన దేవత సేవకుని ఏం చేసింది? మాట్లాడితే మందా? అవునా? మీరు ఇచ్చే రూపాయి మీద ఆశపడ్డామంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం మానేసి మీరు ఇచ్చే వాటి మీద కానీ ఆలోచన చేసి ఉంటే మా కళ్ళకు గుడ్డితనం. మేము సువార్తను నమ్మి సత్య సువార్తను ప్రచురించున్నట్లు ఎవరిని పూజిస్తున్నాము? యుగ సంబంధమైన. అది కథ. ఇప్పుడు ఎవరిని పూజించాలి? ఎవరి చేత పిలువబడ్డాము, ఎవరి చేత ప్రేరేపించబడ్డాము, ఎవరి ఆత్మలను హృదయములో చేర్చుకున్నామో ఆ వ్యక్తిని ప్రచురము చేయకుండా యుగ సంబంధమైన దేవతకు మొక్కుతున్నాం. నీవు గాని నేను గాని. ఇప్పుడు బల్లాలు చేతులు వేసేవాళ్ళు జాగ్రత్త. ఇప్పుడు చదువమ్మా. మొదటి కొరింథియన్స్ 11:20. ఇప్పుడు చదువు. మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభురాత్రి భోజనం చేయుట సాధ్యం కాదు. నోట్ దిస్ పాయింట్. మీరందరూ కూడి వచ్చుచుండగా, మీరందరూ కలిసి ప్రభురాత్రి భోజనము చేయుటకు సాధ్యము కాదు. కారణం ఏంటంటే మీలో కొందరు దేవుని కార్యములకు వ్యతిరేకమైన కార్యం చేస్తున్నారు. దేవుని చిత్తములకు వ్యతిరేకంగా నడిచే వాళ్ళు ఉన్నారు. పాపాన్ని గుండెలో పెట్టుకొని పరిశుద్ధులని, దేవుని సంకల్పానికి దూరమైపోతున్న వారు ఉన్నారు. కాబట్టి అందరూ భోజనం చేయుటకు యోగ్యత లేదు. అందరూ భోజనం చేసేది ఎప్పుడంటే ప్రభు పెళ్లి విందులో. హల్లెలూయా. చదువు. ఏలయనగా మీరు ఆ భోజనం చేయనప్పుడు, ఆ భోజనం మీరు చేసేటప్పుడు ఒకరికంటే ఒకడు ముందుగా తన మటుకు తాను భోజనం చేయొచ్చు. మీరు ఏం చేస్తున్నారు? ఇంట్లో ఏం చేస్తారండి? ఇంట్లో ఏం చేస్తారు? మీ కొంపలు ఏం చేస్తారు? ఉన్నాయా కొంపలు? ఉన్నాయా? ఏం చేస్తారు? పిల్లలకి దోచినట్టు పిల్లలు పెట్టుకొని, తండ్రికి దోచినట్టు, ఎవరికి దోచినట్టు వాళ్ళు, ఎవరికి ఆకలేస్తే వాడు తినేస్తాడు. కానీ పరలోక సంబంధమైన మన్నా అట్లా కాదంట. ఇంట్లో నడుచుకున్నట్టు ఎవరికి వాడు పెట్టుకొని తినడానికి యోగ్యత లేదంట.
ప్రభు ఆశీర్వదించాలి భోజనాన్ని. మా ఇంట్లో మేమందరం కూర్చుని ఒకేసారి పెట్టుకున్నట్టు. నేను ఎక్కడికి పోయినా ఇదే ఫార్ములా కదా. అందరం ఒకేసారి కూర్చొని తింటే అది తృప్తిగా ఉంటుంది. ఎవడికి వాడే యమునా తీరే అన్నట్టుగా ఉంటే ఆ నా వంట పట్టదు, తిన్నట్టు కూడా ముందోడికి ఉండదు, వెనకోడికి ఉండదు, ముందోడికి సై. మీరందరూ కూడినప్పుడు ఏ భోజనం తినాలి? ప్రభు రాత్రి భోజనమునకు వచ్చినప్పుడు అందరూ ఉండాలని అర్థం. నేను ముందు వస్తాను, ఇంకొక ఆమె వెనక వస్తుంది, ఇంకొక ఆయన తర్వాత వస్తాడు, వచ్చినోడు కల్లా పెట్టమని కాదు అది. అందరూ ఒకేసారి వస్తే అప్పుడు పెట్టమన్నాడు. మనం ఏం చేస్తాం? ఇంట్లో తిన్నట్టుగా ఉదయం ఒకడు వస్తాడు, మధ్యాహ్నం ఒకడు వస్తాడు, సాయంత్రం ఒకడు. ఆ టయానికి కానీ ఇవ్వకపోతే బల్ల ఏమంటాడు? ఈ చర్చికి మీరు రాకపోతే నాకు ఒరిగేది ఏమన్నా, ఇక్కడ కాకపోతే ఇంకో చోట. మిమ్మల్ని చూసి ఆ తప్పుట అడుగులు వేయటం కంటే ఉన్న విశ్వాసాన్ని కాపాడుకుని ప్రభు దగ్గర నిలబడటం మంచిది. కాబట్టి బల్లారాధన రోజు అందరూ వచ్చి వాక్యాన్ని విని పాపములను ఒప్పుకుంటేనే ఇస్తారు. లేకపోతే 6 నెలల దాకా బల్ల ఇవ్వను. ఇందువలన ఒకటి ఆకులు కొనును. ఇప్పుడు ముందు మీరు వచ్చారు, మీకు ఇచ్చేసారు. ఇంకో గంట తర్వాత ఇంకొక 3 వస్తారు, 4 వస్తారు, 10 మంది వస్తారు, వాళ్ళకి ఎత్తారు. ఆ తర్వాత అట్లా ఇచ్చుకుంటూ పోతే ఎవడు తిన్నాడో ఎవడు తినలేదో అర్థమవుతుందా? ఇందువలన ఒకడు ఆకలి కొనును, మరి ఒకడు మత్తుడవును. ఇదేమి అన్నపానములు ఉంచుకొనుటకు మీకు ఇండ్లు లేవా? ఇట్లాంటి అన్నపానాలు తింటానికి మీకు కొంపలు లేవా? మీ ఇల్లు ఉన్నాయి కదా. దేవుని మందిరంలో భోజనమును భుజించాలి అంటే ఒక క్రమము దాగి ఉంది. దేవుని మందిరములో దేవుని శరీరం అనే భోజనమును భుజించాలి అంటే ఒక క్రమం ఉంది, ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి ప్రకారంగా నడవాలి. దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా? మీతో ఏమి చెప్పుదును? అసలు మీతో మాట్లాడాలంటే సిగ్గేస్తుంది అంటున్నాడు. దీన్ని గురించి మిమ్మల్ని మెచ్చను. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. మీకు ఇచ్చాను చూడండి, అది నేను దేవుని వలనే పొందాను. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి ఇది మీ కొరకు విరవబడిన నా శరీరము. ఇప్పుడు ఎవరి కొరకు విరవబడింది? ఇంట్లో కూడు వండుకున్నారా? మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందారు. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి రొట్టె తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని చూడండి. చపాతి ముక్కను ఏం చేస్తాం కదా కదా, మరి బ్రెడ్ని ఉంచుతాం. ఇప్పుడు అక్కడ ఏం రాశాడు? అప్పములాగా ఉండాలి రొట్టె.
దాన్ని విరవాలి. 10 చపాతీలు కలిస్తే ఎంత ఉంటుందో అంత ఉండాలి. దాన్ని విరవాలి. అది ప్రభువు ఇవ్వమన్న రొట్టె. బ్రెడ్లు బిస్కెట్లు కాదు. అక్కడ అన్నాడు, తోచమన్నాడా? సరే మళ్ళీ ఒకసారి. తాను అప్పగించిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరచి ఇది మీ కొరకు విరవబడిన దేవుని శరీరం. యేసు ప్రభు శరీరం అంగడిలో దొరికేది కాదు, కొట్లల్లో దొరికేది కాదు. చాలా మంది ఆయన శరీరం అంగడిలో దొరికేది అన్నట్టుగా ఓ సమర్పణ లేదు, సిద్ధపాటు లేదు, తినేస్తున్నాం. పాపం నుండి విడుదల లేదు, పశ్చాత్తాపపు మనసు లేదు. సిద్ధపాటు లేదు, ఉపవాస ప్రార్థన లేదు. ఎలా దేవుని శరీరాన్ని విరవాలో సరి అయిన క్రమం తెలియట్లేదు. ప్రకటన గ్రంథంలో అంటాడు, తెల్లటి వస్త్రాలు ధరించిన వీరెవరు? నీ రక్తములో ఇప్పుడు కడగబడిన వాళ్ళు ఉన్నారా? నాకు మోసం చేసినా చేయండి, దేవుని మాత్రం మోసగించకండి. ఆయన్ని మోసం చేసామంటే మనకు గతులు ఉండవు. ఇక తెల్లటి వస్త్రాలు ధరించి ఆయన శరీరాన్ని విరవాలి. కొట్లలో దొరికేది కాదు. నీ కొరకు కొయ్యబడ్డాడు, నీ కొరకు ప్రాణం పెట్టాడు, నీ కొరకు కొరడాలతో కొట్టబడ్డాడు, ప్రాణం పోవునంతగా ప్రలాపించాడు. దైవజనులు యేసయ్య గారు ఒక మాట అంటాడు. ఆయన దగ్గరికి ఒక ఆమె వచ్చిందంట. ఆమె బల్లారాధన రోజు పరిగెత్తుకుంటూ బయలుదేరుతుంది. ఆరాధనకి లేట్ అయిపోతుందని భర్త త్రాగుబోతూ అడ్డగించేశాడు. అయ్యా, ఈ ఆదివారం మేము ఖచ్చితంగా మందిరానికి వెళ్ళాలి అనేదంట. నేను పంపిన అనేవాడు మూర్ఖుడు. లేదయ్యా, ఈ వారం ఖచ్చితంగా వెళ్ళాలి, ఈరోజు మాకు దేవుని శరీరాన్ని ఇస్తారు అని అంటే, దేవుని శరీరమా? 2020 సంవత్సరాల క్రితం చనిపోయిన వాడి శరీరం ఇప్పుడు ఇస్తాడా అని వెళ్ళారంట. అన్నాడంట. అన్న తర్వాత ఆమె అవునయ్యా, సరే ఆ శరీరాన్ని తీసుకొని ఇంటికి రా. చెడా పెడా కొట్టేశాడు, గోడకి గుద్దాడు. ఏడ్చుకుంటూ మందిరానికి వచ్చింది. పాటలు అయిపోయాయి, ఆరాధన అయిపోయింది, వాక్యం అయిపోయింది. దేవుని శరీరం ప్రభు రొట్టె ఆమె దగ్గరకు వస్తున్నప్పుడు కుమిలి ఏడుస్తుంది. ఇక్కడ ఇచ్చేదేమో ఏ బ్రెడ్ ముక్కో నాన్ రొట్టె ఏదో రొట్టిస్తున్నారు. ఇప్పుడు మా ఏం చూపించాలి? మాంసపు ముక్క చూపించాలని కుమిలి ఏడుస్తూ ఉంటే ఆ ఇచ్చిన దానిని అట్లాగే పట్టుకుంది. ఈమె వచ్చేలోపు ఈ మహానుభావుడు ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరినీ గ్యాదర్ చేసి, ఈ రోజు నా భార్య యేసుక్రీస్తు శరీరాన్ని తీసుకొని వస్తుంది, 2020 సంవత్సరాల క్రితం చనిపోయిన వాడి శరీరము తీసుకొని వస్తుంది అని అందరినీ ఇంటి ముందు కూర్చోబెట్టాడు. ద్రాక్షారసం తాగేసింది, దైవజనుని చేత ప్రార్థన చేయించుకుంది. ఇక రిటర్న్ బయలుదేరింది. ఏడుస్తూ ఇంటి టర్నింగ్ ఉంటదిగా, మూలకు తిరిగి బజార్ చూసేసరికి ఇంటి ముందు జనం బాగున్నారంట.
ఎవరిళ్ళు ఏంటి మా ఇంటి ముందు ఉన్నారు, ఏం జరిగింది అని కంగారుగా వెళ్ళి సరికి యజమానుడు వచ్చిన వాళ్ళతో చెప్తున్నాడు, ఈరోజు మా ఆవిడ మాంసాన్ని తీసుకొస్తుంది, యేసు ప్రభు యొక్క శరీరాన్ని. ఈ అమ్మాయి రానే వచ్చింది, గేటు దగ్గరకు వచ్చింది. రానివ్వండి అని లోపలికి రానిచ్చాడు. తెచ్చావా? తెచ్చాను. గమనించండి, ఈరోజు నా భార్య యేసు ప్రభు శరీరాన్ని తీసుకొచ్చింది, ఇప్పుడు మనం అందరం అది చూస్తాం అని బిగ్గరగా కేకలేసి అందరికీ చెప్తే ఇక అందరి కళ్ళు ఆమె తీసుకొచ్చిన ఆ రొట్టె మీదే ఉంది. వీళ్ళ మనసులో బిగ్గరగా ప్రార్థన చేసుకొని ఆమె తీసుకొచ్చి బిగించిన పిడికిలి ఒక్కసారి ఓపెన్ చేస్తే ఆ అరచేతుల్లో మాంసపు మొక్క, దాంట్లో నుండి రక్తం కారుతుందంట. తీసుకుందేమో చప్పట్లు కొట్టరే, ఇంత అజ్ఞానంలో ఉన్నారు, అర్థం కాలేదా? తీసుకున్న ముక్కలో ఏం కారుతుంది? తీసుకుంది రొట్టె, ఉన్నది మాంసం. మీరు భుజించే దేవుని శరీరం మీ అవయవాల్లోకి వెళ్ళి బలహీనత ఉన్న చోట బలాన్ని చేకూరుస్తుంది. చాలా జాగ్రత్తగా, పరిశుద్ధంగా, ప్రార్థనాపూర్వకంగా ప్రభు శరీరాన్ని పొందాలి. కాలానికి అనుగుణంలాగా ఏదో సాంప్రదాయంగా పొందాలి, తినాలి అనేది కాదు. నీ కొరకు ప్రాణం పెట్టాడు, నీ కొరకు కన్నీరు కాల్చాడు, నీ కొరకు రోధించాడు, నీ కొరకు ప్రలాపించాడు. మరణం పోతున్నంతగా 3 గంటల సేపు 7 గంటల సేపు మూడు మేకుల మధ్య ప్రలాపిస్తూ ఉన్నాడు. మండుటి ఎండలో తన ప్రాణం, తన శరీరం సాగువలే ఉన్నపడింది. నా ప్రభు తెలియజేస్తున్నాడు, ఆయన శరీరం తినటకు నీకు యోగ్యత ఉన్నదా? పరీక్షించుకో. ప్రతిష్ఠిత కలిగి పవిత్రమైన మార్గంలో దేవుని శరీరాన్ని భుజించాలి. మేకప్లు వేసుకొని ఇంకొకటి చేసుకొని పెదాల నిండా కేజీలు పంది నుండి తీసిన ఏందది అది రాసుకొని అదే పాడు పెదాల నుండి, అదే నోట్ల నుండి యేసు ప్రభు శరీరాన్ని తిని ఈ చేయమాకండి. ఆయన పరిశుద్ధుడు. దేవుడు ఇచ్చిన అన్నం సరిపోదా అమ్మగారు? మళ్ళీ దానికి మేకప్లు ఎందుకు? అంటే దేవుని సృష్టికి మొక్క పెట్టావనే కదా, అవునా కదా? నేను ఒక బొమ్మను తయారు చేశాను. నేను ఒక బొమ్మను తయారు చేసిన తర్వాత ఏది దాంట్లో జీవాన్ని పోసి ఆ బొమ్మకు రూపాన్ని ఇచ్చాను. ఆ రూపం ఇచ్చిన తర్వాత మరలా ఆ బొమ్మ కొంచెం తెలివి వచ్చాక ఈ రూపం బాగాలేదు అని మొహం నిండా పెయింట్ వేసుకుంది అనుకో, తనకు నచ్చినట్టుగా వేసుకుంది అనుకో, ఇప్పుడు చేసిన వాడికి నాకేమనిపిస్తుంది? మీకంటే గుంటూరు నయంగా కొంచెం ఏమనిపిస్తుంది? నోరు లేదు, బాధ అనిపిస్తుందా లేదా? నాకు నచ్చినట్టుగా నేను వాడిని తయారు చేస్తే వీడేది ఎక్కడెక్కడ పేడ తీసుకొచ్చి మొత్తం ముఖాన్ని రాసుకుని ఆ ముఖాన్ని పాడు చేసుకుంటున్నాడు. నేను సృష్టించిన వాడి రూపాన్ని వాడు వంకలు పెడుతున్నాడు ఏంటి అని బాధపడుతున్నాడా లేదా? ఇప్పుడు
మీకు పిల్లలు కొట్టారు, వీడి ముఖం బాగాలేదు అని ప్లాస్టిక్ సర్జరీ చేయించారు అనుకోండి, ఎట్లా ఉంటుంది మీకు? పోనీ దేవుడు మిమ్మల్ని గుడ్డోళ్ళు గాను మూగోళ్ళు గాను చెవిటోళ్ళు గాను ఇచ్చాడు అనుకోండి, పిల్లలు ఏమనుకుంటారు? రూపం బాగానే ఉంటది, ఏదో ఒక లోపం ఉంటది. ఆ లోపం కనపడుతుందా లేదా? మరి దేవుడు సృష్టించిన సృష్టికి, రూపానికి మీరెందుకు లోపాన్ని పెడుతున్నారు? అదే పేడ మొహంతో ఎందుకు రొట్టెలు విరుస్తున్నారు? ఏనాడు అనిపించలేదా? ఎందుకు? ఆయన సృష్టి నీకు అంతగా నచ్చలేదా? దేవుని సృష్టికే వంకలు పెట్టే స్థితికి వెళ్ళిపోయావంటే సాతానుగాడు నిన్నెంతగా బెండి చేశాడు చూడండి. మారండి కొంచెం. ఆనాడు బైబిల్ గ్రంథంలో ఉన్న స్త్రీలు ఎలా ఉన్నారు? న్యాచురల్ బ్యూటీ, మంచి బలం కలిగిన వాళ్ళే ఉన్నారు. కొంచెం బైబిల్లో ఎలా ఉంది, ఎలా దేవుని శరీరాన్ని తీసుకోవాలి అది ఫాలో అవ్వండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా పడితే అట్లా ఇంట్లో భోజనం తిన్నట్టు వచ్చి శరీరాన్ని తీసుకోమారండి. ఆయన శరీరం విరవకపోయినా పర్లేదు, కానీ అజాగ్రత్త వలన అనాలోచనతో దేవుని శరీరాన్ని ముట్టకండి. తర్వాత చదువు. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఆ పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం వలనైన కృత నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయుడని చెప్పాను. మీరు ఆ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. చేస్తున్నారా? మీరు ప్రచురం చేస్తున్నారా? మీరు నమ్ముకున్న ఆ రక్షణను, మీరు పొందుకున్న ఆ రక్షణను 10 మందికి ఉపయోగకరంగా ఉన్నారా? 10 మందికి ఆ పొందుకున్న రక్షణను ప్రచురం చేస్తున్నారు. ఎవరికైనా సువార్త చెప్తున్నారా? తింటున్నాం కదా, త్రాగుతున్నాం కదా, ఆ తిన్నదానికి న్యాయం చేస్తున్నామా? దేవుని సన్నిధి కొరకు, దేవుని మందిరమును కూర్చిన ప్రీతి, దేవుని సంఘాన్ని కూర్చిన ఆశ నీలో ఉందా? ఎవరికైనా ఒక్కళ్ళకైనా విశ్వాసికి, ఎవరికైనా ఒక్కళ్ళకైనా సువార్త చెప్పావా? ఎన్ని సంవత్సరాలు యేసయ్యను నమ్ముకొని? 30 ఏళ్ళు అయిందా? ఎన్ని సంవత్సరాలు? 30. ఎన్ని ఆత్మలు రక్షించారు? కాపరి గొర్రెల్ని కనడు, గొర్రెని కంటది. అర్థమైందా? గొర్రెని కంటది, కాపరి గొర్రెని కాస్తాడు. ఎక్కడ పచ్చని గడ్డి ఉందో అక్కడికి తీసుకెళ్లి మేపుతాడు అంతే. కానీ గొర్రె కనాలి. ప్రార్థన చేయండి, ప్రభువా మా నాన్న రక్షించబడాలి, నా బంధువులు రక్షింపబడాలి, నా వాళ్ళు రక్షించబడాలి, మేమందరం కలిసి నేను స్తుతించాలని ఓ తీర్మానానికి రండి. కాటి కాళ్ళ వయసు కూడా దగ్గర పడతాయి, కానీ ఒక్కళ్ళని కూడా రక్షించాం. రేపు తీర్పులో నిలబడకపోదు, నిలబడదాం. ఎంతమందిని రక్షించావు అని ప్రభు అడిగితే ఏ సమాధానం చెప్తారు? ఎంతమందికి సువార్త చెప్పామని అడిగితే ఏ సమాధానం చెప్తారు? సంఘాన్ని కాచే సంఘ కాపరికి 2 తీర్పులు ఉంటాయి, సువార్త చెప్పేవాడికి 2 తీర్పులు ఉండవు. ఒకటేది హల్లెలూయా. కాబట్టి
కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినును లేక ఆ పాత్రలోనిది త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగేవాడు తనకు శిక్షావిధి కలుగుటకి శిక్షను తానంతట తానే తెచ్చుకుంటున్నాడు. ఎవడు వేయట్ల శిక్ష. దేవుని శరీరం అని వివేచించకుండా తినేవాడు త్రాగేవాడు తనంతట తానే శిక్ష వేసుకుంటున్నాడు. అందుచేతనే మీలో చాలా మంది రోగులై ఉన్నారు. వివేచన లేకుండా తింటున్నారు కాబట్టి నిద్రపోతున్నారు, అంటే చచ్చిపోతున్నారు, బలహీనులవుతున్నారు, శాపాన్ని పొందుతున్నారు అని మీరు మాత్రం గొప్ప చెప్పుకుంటా మేము ప్రభు శరీరాన్ని తింటున్నాము. మరి సంవత్సరంలో తరబడి నీ ఇంటికి పట్టిన దరిద్రత విషయం ఏంటి? సంవత్సరంలో వెంబడి సంవత్సరం నీ ఇంటికి పట్టిన ఆ యొక్క చీకటి, ఆ సమస్య ఏంటి? నీవు గాని దేవుని శరీరం యథార్థంగా తిని త్రాగితే అవి నీ ఇంట నిలవలేవు, నిన్ను విడిచి పారిపోతాయి. సంవత్సరంలో వెంబడి సంవత్సరం నీ కలుగుతున్న అనారోగ్య సమస్య ఏంటి? రొట్టె తీసుకునేటప్పుడు జాగ్రత్త. ఎలా తింటున్నాం? అఫీషియల్ గా షార్ట్ల మీద టీ షర్ట్ల మీద వచ్చి తీసుకుంటారు. వీళ్ళు ఏదో పొగుడేసిస్తున్నట్టు. భారతదేశానికి భారతీయ సంస్కృతి ఒకటి ఉంది, అది ఫాలో అవ్వాలి కదా. అఫీషియల్ గా నైట్ ప్యాంట్ వేసుకొని నైట్ టీ షర్ట్ వేసుకొని శరీరం అంతా కనబడుతున్నట్టు అట్లా వచ్చి దేవుని శరీరం పాత్రలో చేతులు వేసి ఆ పాత్రని అపవిత్రం చేసేవాళ్ళు లేకపోలేదు. ఆ రోజుల్లో వాళ్ళు శరీరం విరిచేటప్పుడు, దేవుని శరీరాన్ని వాడు తినేటప్పుడు టీ షర్ట్ల మీద ఉన్నారా? వాళ్ళంతా శాలవా కప్పుకోలా, ఇదంతా ఇరుగు పూసుకుంటారు. మాకు మించిన వాడు లేరు. అది బల్ల, ప్రభు శరీరం అని వివేచించండి. ఉన్నది ఉన్నట్టుగా చెప్తే ఆ పాస్టర్ గారు శాడిస్టు, ఎట్టా ఉన్నా ఇచ్చేస్తే ఆ పాస్టర్ గారు. అందుకని మీరు చేసేది ఇది తప్పు అనగానే ఎంతమంది నలుగురు వెళ్ళిపోయారు. పోయినా నాకేం బాధలేదు. ఆ తర్వాత తెలిసింది వాళ్ళు ఎందుకు పోయారు. తప్పు చేసిన మేపి 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 ఆ తప్పును కూడా మేపి నేను తప్పుడు అవడం కంటే సరి చేసుకోమాడో చెప్పడం తప్ప. తప్పు చేస్తే మీ నాన్న ఒక దెబ్బ వేయడా? మరి అంతకాడికి మందిరాలకు రావడం దీనికి, బల్లాలో చేతులు వేసి దాన్ని అపవిత్రం చేయడం దీనికి ఏం బాగలేదు. ఇక్కడ మాకు మంచి పాష దొరికారు అన్నారు, దేవుని స్తోత్రం అన్నారు. ఏం బాగలేదు. ఇద్దరున్నా చెప్తా, ఒక్కడున్నా చెప్తా, ఎవరు లేకపోయినా చెప్తా. కానీ ఒక్కరోజైనా యథార్థంగా బ్రతికితే పరలోకంలో నీకంటూ గుర్తింపు ఉంటుంది. ఒక్కరోజైనా ప్రార్థనాపూర్వకంగా జీవిస్తే పరలోకంలో నీకంటూ గుర్తింపు ఉంటుంది. మేము మూగ కుక్కలుగా ఉండకంటే నువ్వు రాకపోయినా పర్లేదు, నేను మాత్రం ఇదే చెప్తాను.
నీతిమంతుడు యథార్థంగా దేవునికి లోబడి భయపడేవాడు ఒక్కడున్నారు 1000 మందితో సమానం. గత వారు ఎందుకు తగ్గారా అని ఆలోచిస్తే తేలింది. ఇబ్బంది ఏం లేదు. వాక్యానుసారంగా జీవించే వాళ్ళే దేవుని ప్రేమ పొందాలి అన్నా, దేవుని ప్రేమను చూడుకోవాలన్నా వాక్యానుసారంగా జీవించాలి. మన మినిస్ట్రీ పేరేంటి? జీసస్ లవ్ ప్రేయర్ మినిస్ట్రీ. అది యేసయ్య ప్రేమ పొందాలి అంటే ప్రార్థనా జీవితం కావాలి. ప్రార్థనా జీవితం కావాలి. నువ్వు ప్రార్థన చేస్తే ఆయన ప్రేమ నీ మీదకు వస్తుంది. సరే, ఎలా ఉండాలో చెప్పారు. యథార్థంగా ఆయన రొట్టెలు పాల్పొంగులు పొందారు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వాక్యం. చాలా చెప్దాం అనుకున్నా, కానీ మళ్ళీ ఇంకో చోటికి పరిగెత్తాలి కదా. ఓలకందని ప్రేమలోని భావమే నీవు, హృదయమందు పరవశించు సాధనే నీవు, మనసు నిండిన రమ్యమైన గమ్యమే నీవు, మరుపురాని సరళ సౌరం గురుదులే నీవు, ఎడబాయలేనన్నా నిజ స్నేహమే నీవు, నీ ప్రేమ కౌగిలిలో ఆనందమే నీవు, శోభకందని ప్రేమలోని భావమే నీవు, హృదయమందు పరవశించు ప్రాణమే నీవు, చల్లడిల్లే తల్లి కన్నా మించి ప్రేమించే, తను తీరే వరకు నన్ను విడువలేనందే, నా తల్లడిల్లే తల్లి కన్నా మించి ప్రేమించే, తను తీరే వరకు నన్ను విడువలేనందే, నీవే యేసయ్యా, నే గాయపరచిన వేళలో కన్నీరు కాచిన ప్రేమగా నురిగచ్చనైనా ఉడికి చేసి ఆదరించిన ప్రేమై, నీ గుండెలో నన్ను దాచిన నీ అమరమైన ప్రేమై, నీ గుండెలో నన్ను దాచిన నీ అమరమైన ప్రేమై, శోభకందని ప్రేమలోనే భావమే నీవు, హృదయమందు పరవశించు గానమే నీవు. హల్లెలూయా. చదవండి మత్తయి సువార్త 23:23. అయ్యో వేషధారులు దేవుని శరీరాన్ని తినడానికి వచ్చేటప్పుడు ఏం చేయాలి? అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి, వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. పాస్టర్ గారి కోసం చేయమాగండి. ఎవరి కోసం? చేయనోడు ఎవరు? చెయ్యని వారు ఎవరు? వేషధారులు. వేషనైనా క్షమిస్తాడేమో గాని వేషధారిని క్షమించలే. వేషం క్షమిస్తాడు. కడుపు నింపబడటానికి వేషవృత్తి చేస్తుంది, కానీ నటించేవాడు మాత్రం నిత్యము 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 నటిస్తూనే ఉంటాడు వేషధారి. అందుకే అంటాడు వేషనైనా
మారాలి. బ్రతుకు మారినప్పుడు, బ్రతుకును మార్చుకోలేనప్పుడు ఎందుకు భక్తి చేయడం? ఎవరిని మెప్పించడానికి భక్తి చేస్తున్నాం? ఎవరి మన్ననలు పొందాలని భక్తి చేస్తున్నాం? నీ భక్తిలో దేవుని సంకల్పం ఉందా? దేవునికి లోబడ్డావా? దేవుని గూర్చిన ఆ యొక్క జ్ఞానం, దేవుని సన్నిధిని గూర్చిన ఆ ఆశ నీ జీవితంలో ఉందా? ఎవరిని మెప్పించడానికి వస్తున్నావు? ఎవరిని మన్ననలు పొందాలని ప్రార్థనా మందిరానికి వస్తున్నావు? మారాలి. మార్పు రానప్పుడు భక్తి చేయడం ఎందుకు? అదే లోకంలో ఉండొచ్చు కదా. దేవుని సన్నిధిలో యథార్థమైన జీవితాన్ని చేయాలి. యథార్థవాది. ఈ సామెతలు మాత్రం మామూలుగా రావు మనకి. యథార్థవాది, లోక విరోధి, పాపాన్ని విడిచిపెట్టు, పరిశుద్ధంగా జీవించడానికి నడుము పెట్టుకో, సమాధానకరమైన జోడు ధరించు. ఏంటవి? ప్రకటన గ్రంథ ధ్యానాలు వచ్చే నెల నుంచి చెప్తాను. జాగ్రత్త. పరిశుద్ధముగా ఆయన శరీరాన్ని తిన్నప్పుడు నీవు అడిగింది ప్రభు ఇస్తాడు. అనాలోచనగా నీవు గాని ఆయన శరీరాన్ని విరిస్తే తరతరాల ఆ శాపం నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. కనుక ఈ శుభవేళ ప్రభు సన్నిధి కొరకు కనిపెట్టుకొని వచ్చినట్లు ధన్యులు. యథార్థంగా జీవించాలి. 4 రోజులు శ్రమలు రావచ్చు, తర్వాత విజయం కలుగుతుంది. ప్రభు పాదాల చెంత చేరండి. ఎలా ప్రభు శరీరాన్ని విరవాలో తెలుసుకోండి. ఆ విధంగా అడుగులు వేయండి. ప్రార్థనా జీవితం కలిగి ప్రభు పాదాలు పట్టుకోండి. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా ప్రియా పరలోకపు తండ్రి, పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు. ఉదయకాలం ఈ 2వ ఆరాధన బట్టి సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. మొదటి ఆరాధన జయకరంగా జరిగించాం. ఈ 2వ ఆరాధనలో మా పక్షమై మీరు ఉన్నామని విశ్వసిస్తున్నాం. మీ కృపను, కార్యాన్ని మా జీవితాల్లో జరిగించి మహిమను బలమైన సాధనంగా అయా ఇదిగో వాడుకోండి. కూడి వచ్చిన బిడ్డల మీద నీ ఆత్మను ఉంచండి. ఈ సమయంలో మీ బిడ్డల మీ శరీరాన్ని విరుస్తూ ఉండగా, తింటూ ఉండగా, త్రాగుతూ ఉండగా మా అందరి మీద నీకు అనుదృష్టి ఉంచండి. దేవా తండ్రి, మీ సన్నిధిలో ఒప్పుకొని చేసుకునే ఒక మంచి మనస్సాక్షిని మాకు ఇవ్వండి. పాటలతో, ఆరాధనతో, వాక్యంతో నేను కనపరిచే ప్రతి పనిలో తోడుగా ఉన్నాం. బలాలో చేతులు వేస్తూ ఉండగా ప్రతి బిడ్డను ఫిల్టర్ చేయండి. ప్రతి బిడ్డను పరిశోధించండి. దీవించి బలవచ్చు. మీ బిడ్డల మీద మీ ఆత్మ నుంచి విన్న వాక్యం హృదయాలను ఫలింపు చేయండి. ఇది ఆచారక్రమంగా చేసేది కాదు. ఇది అంగడిలో దొరికేది కాదు ప్రభు. మా రాతి గుండెలకు అవి అర్థమవులాగా సహాయం చేయండి. లైవ్ వీక్షిస్తున్న వారిని కూడా దీవించండి. ప్రత్యక్షంగా, పరోక్షంగా నీ మాటలు విన్న బిడ్డలందరి మీద నీ ఆత్మ నుంచి భయపడుతుంది. తిరుగు 3వ ఆరాధనలో తోడించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసం బిడ్డల సంఘానికి సకలగొడి పరిశుద్ధుడు ప్రభు ఆత్మతోడే నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, 31వ తారీఖు ఉపవాస ప్రార్థన ఉంటుంది. 30వ తారీఖు కూడా ఉపవాస ప్రార్థన ఉంటుంది. ఓకే. ఈ నెల 20వ తారీఖు సాయంత్రం ఆరాధన. నేను గుంటూరులో ఉంటాను, అమ్మాయి ఇక్కడ చూసుకుంటుంది. 21, 22, 23 కరంపూర్లో ఉంటాను, వెస్ట్ బెంగాల్. 24 గుంటూరులో మీటింగ్ ఉంటుంది.
25 గుడివాడలో ప్రార్థన ఉంటుంది. 25వ తారీఖు నూతనంగా గుడివాడలో పరిచర్య ప్రారంభిస్తున్నాం. ప్రార్థన చేయండి. వచ్చే నెల 8వ తారీఖు కృతజ్ఞత కూడిక ఉంటుంది. భోజనాలు కూడా ఉంటాయి. ఆ రోజు నేను ప్రభు సన్నిధిలో ప్రభు పిలుపుని అందుకొని ఆ రోజు జన్మదినం కనుక 8వ తారీఖు కృతజ్ఞత కూడిక ఉంటుంది. అలాగే 15వ తారీఖు ప్రార్థనా విలువ సమావేశం ఉంటుంది. కనుక ఈ విషయాలను గమనించి ప్రార్థన చేయాలని సేవకుడిగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. 15వ తారీఖు ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం కనుక దేశం కొరకు ప్రార్థన చేసే భారం బాధ్యత మనందరి మీద ఉంది కనుక 15వ తారీఖు ప్రార్థన ఉంటుంది. ఖచ్చితంగా ప్రార్థనలో అందరూ రావాలి. హల్లెలూయా. ఆ 2 రోజులు 8వ తారీఖు 15వ తారీఖు మీకు ఎన్ని పనులున్నా వాటికి ఉదయం 10 నుంచి 12 దాకా జరుగుతుంది. తర్వాత 15వ తారీఖు రాత్రి జరుగుతుంది. ఇక్కడ పగలు గుంటూరులో ఉంటుంది, రాత్రికి ఇక్కడ ఉంటుంది. ప్రభు చిత్తమును బట్టి మనమందరం ఆ రోజు రాత్రి కాలం కలుద్దాం. 8వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు కృతజ్ఞత కూడిక జరుగుతుంది. ఆ రోజు ఉలిపీఠాన్ని ప్రతిష్ఠించడం జరుగుతుంది. కనుక కుటుంబ సమేతంగా రండి. మీ స్నేహితులను బంధువులను కూడా తీసుకురండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ఆగస్టు మాసంలో 21 దినాల ఉపవాసాలు కూడా ప్రారంభించాలనుకుంటున్నాం. కనుక మీరు ప్రార్థన చేయండి. దేవుడు మనకు సహాయం చేయను గాక. హల్లెలూయా. హల్లెలూయా. సమయంలో ఆయన రక్తంలో కడగబడి యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించిన వారు ప్రార్థనా పూర్వకంగా ఉందాం. దేవుని శరీరం మీ ఎదురుకు వస్తూ ఉండగా తీర్మానంతో బ్రదర్ బి అభిషేక్ నాయకు, నాగేశ్వరం తండా, మాచవరం మండలం, గుంటూరు డిస్టిక్. మా ఫోన్ నెంబర్ 7659018230.